మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో సంతోషిస్తూ ఉండండి, ఆనందిస్తూ ఉండండి, ఉల్లాసంగా ఉండండి అని ఆయన చెప్తుంటే ఈ రోజులో ఆ భయం బొత్తిగా తొలగిపోయింది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు భయం అనేదే లేదు దేవుని మీద. ఈరోజు మనం ఆలోచించుకోవాలా, దేవునిలో భయము మనల్ని మనుషుల దగ్గర భయపెట్టే విధంగా ఉండదు, అవమానపరిచే విధంగా ఉండదు. దేవుని యందు భయభక్తులు మనుషుల మధ్య హెచ్చిస్తుంది. దేవుని యందు భయభక్తులు మనకు జ్ఞానమును పుట్టిస్తుంది. దేవుని యందు భయభక్తులు మనకు పాపం నుంచి దూరం చేస్తుంది. దేవుని యందు భయభక్తుల వలన ప్రతిరోజు ప్రార్థన చేయగలుగుతాం, ప్రతిరోజు వాక్యం ధ్యానించగలుగుతాం, ప్రతిరోజు సువార్త చేయగలుగుతాం. ఆ భయము లేకుండా వలననే ఈరోజు ఆదివారం ప్రభు దినం ఆయనకి ఇవ్వం మనం. ఎందుకు? భయం లేదు కాబట్టి. భయం లేకుంటే ప్రభు దినాన్ని విడిచిపెట్టి సినిమాకి వెళ్తారు, ప్రభు దినమును మర్చిపోయి పెళ్ళిళ్ళకి వెళ్తారు, ప్రభు దినమును మర్చిపోయి అనేక కార్యములు పెట్టుకొని పనులకు వెళ్తారు. అందుకే మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుణ్ణి సంతోషపెడుతూ ఆ సంతోషంలో మనం ఆనందిస్తే గనక ఎల్లప్పుడూ మనము సంతోషంగా ఉండగలుగుతాం. ఈరోజు లోకంలో సంతోషము 10 నిమిషాలు, గంట కంటే ఎక్కువ ఉండదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దానివల్ల వచ్చే ప్రయోజనాల వల్ల వచ్చే సంతోషము అత్యధికమైనది. అసలు చెప్పడానికి వీలు లేనంత హృదయం ఉల్లాసవంతమైన జీవితం గడుపుతున్న విధముగా నీకు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన జరుగుతుంది. ఆలోచించుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునిలో సంతోషిస్తావో, దేవుడు లేడని చెప్పి బుద్ధిహీనునిగా పాపంలో ఉండి సంతోషిస్తావో, లోకంలో ఉండి సంతోషిస్తావో, దేవుడు నీ చేతుల్లో పెడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి వచ్చి నా యందు భయభక్తులు కలిగి నీవు పరిపూర్ణమైన సంతోషంలో గడుపుతావని నేను నిన్ను ఈరోజు పిలుస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నీ పాపంలో ఒప్పుకున్నట్లయితే, ఆయన దగ్గరికి వచ్చి నీవే నా దేవుడని ఒప్పుకున్నట్లయితే ఆయన అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, తెలుసుకొని ఇప్పటికైనా దేవుని చెంతకు చేరాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, యేసయ్యానికి వందనాలు ప్రభువా. నిజం ప్రభువా, నువ్వు చెప్పినది భయము లేకపోకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తొలగిపోయి ఉన్నారు ప్రభువా, చెల్లా చెదురు పట్టిపోయి ఉన్నారు ప్రభువా. నీవే నన్న తండ్రి, నీ మాటల చేత బిడ్డలకు నన్న తండ్రి దైవికమైన భయమును కలిగించిన తండ్రి, పరిపూర్ణమైన సంతోషంలోకి ప్రతి బిడ్డను నడిపించమని యేసుక్రీస్తు నామములో ఎవరైతే నీ దగ్గరికి రావాలనుకుంటున్నారో నీవే హక్కున చేర్చుకొని ప్రతి బిడ్డను నా తండ్రి నీ యందు జ్ఞానవంతునిగా, నీ యందు బలవంతునిగా తయారు చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్.